కౌన్ బనేగా కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు 11వ డివిజన్ బండమీనపల్లిలో ఉన్నాము. బండమీనపల్లి, వడ్డెర బస్తీ, బుడగ జంగాల కాలనీ, పాలిటెక్నిక్ ఏరియా, గొల్లబండ తండ, రాజీవ్ గృహకల్ప ఇవన్నీ అంటే ఈ ఏరియాలన్నీ కలుపుకొని 11వ డివిజన్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు 3350 పైచిలకు ఓట్లున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎస్టీ మైనారిటీ ఓటర్లే ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి జనరల్ రావడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు ముగ్గురు నలుగురు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అసలు ఈ 11వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎవరిని కార్పొరేటర్గా గెలిపించబోతున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ 11th డివిజన్లో బండమీనపల్లిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? సురేందర్ రెడ్డి, సురేందర్ కాంగ్రెస్. అదే రూలింగ్ పార్టీ ఉంది ఆ పైన. ఇదే రూలింగ్ కార్పొరేటర్ సురేందర్ రెడ్డి గెలిస్తుంటే పనులు అవుతాయి. దాని గురించి కొందరు అంటున్నారు కదా, ఇక్కడ ఊరు అది ఊరు కాదు అని చెప్పి. అవును. అయితే మేము అంటే బయట వింటుంటే ఏమంటున్నారు అంటే ఆయన అసలు బండమీనపల్లే కాదు మామనారే కదా అని అంటున్నారు. ఆయన నాన్ లోకల్ అంటున్నారు. మరి దాని గురించి ఆయన లోకలే, ఆయన ఇల్లు ఇదే పాది ఇల్లు. ఇక్కడనే పోయి ఉన్నాడు, ఇక్కడనే జాబ్ వచ్చింది, ఇక్కడనే మ్యారేజ్ అయింది, ఇక్కడనే మ్యారేజ్ అయింది, కొడుకులు ఇక్కడనే, పిల్లలు అందరు లోకలే. వాళ్ళు మస్తు చెప్తారు అట్లా. ఉండేది ఈయన ఇక్కడనే ఉన్నాడు, పాత మనిషి ఇక్కడనే. ఆయన గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి అవుతుంది చాలా, అన్ని పనులు బాగా అవుతాయి. అదే చెప్తున్నా, సురేందర్ రెడ్డి గెలవాలి. స్వామి, ఈ 11th డివిజన్లో ఈసారి ఎవరిని కార్పొరేటర్గా గెలిపిద్దాం అనుకుంటున్నారు? సురేందర్ రెడ్డి గారిని, ఎంఎస్ రెడ్డి గారిని గెలిపిస్తాము. గెలిపియాలి కూడా ఈడ. ఎందుకన్నా? ఈడ మొత్తం అభివృద్ధి జరగాలి. చాలా డెవలపింగ్ లేని ఏరియా ఇదంతా. ఇంతకుముందు ఎందరో గెలిచిండ్రు, ఎన్నో ఎన్ని అయినాయి, కానీ ఏమి రోడ్లు మీరు చూస్తూనే ఉంటారు. ఇంతకుముందు 10 ఏళ్ళకి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమి కాలేదు ఇక్కడ. ఇటువంటి వాళ్ళని గెలుచుకుంటేనే మన గేరి 11వ డివిజన్ బాగుపడుతుంది. అన్న, ఈ 11వ డివిజన్ ఈ బండమీనపల్లి ప్రధాన సమస్యలు ఏమన్నాయి? ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, వాటర్ అనేది లేదు. ఎప్పుడు గెలుస్తారు పోతారు, ఎక్కడ పోతారు, ఎవరు అడిగేది దిక్కే ఉండదు. వాళ్ళు అడిగితే ఇంకా అందరు మామ కాక అన్నట్టు ఉంటుంది, కానీ మళ్ళీ సొంత ఊళ్ళే ఉంటారు, ఏం పనులు జరగవు ఇక్కడ. ఇటువంటి వాళ్ళని గెలుచుకుంటే మన ఊరు ఇదంతా డెవలప్ అవుతుంది, మన జిల్లా కూడా మంచి ఇది ఉంటుంది. ఆయనకు మంచి పేరు ఉంది సురేందర్ రెడ్డి గారికి. మా ఒక పెద్ద లెవెల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఫండ్స్ తీయగలుగుతాడు, ఇవన్నీ అభివృద్ధి చేసుకోగలుగుతాం. అయితే మరి ఈ మధ్యకాలం ఏంటంటే ఆయన అసలు ఇక్కడ లోకలే కాదు, బండమీనపల్లే కాదు, నాన్ లోకల్ అంటున్నారు ఆయన. ఎవరు చెప్పిందండి? ఇగో సురేందర్ రెడ్డి గారు, ఇదిగో మేము ఇద్దరం కలిసి బర్రెలు కాస్తాం, ఇది మా ఇల్లు, ఇది మేము పాత ఇంట్లోనే కిరాయి కొన్నాము. ఆయన భార్య మా భార్య అందరం కలిసి బర్రెలు కాస్తాం. మీనే ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడినాము అందరము. ఎవరైనా ఈ ఊరోనని అడగండి, మీరు ఇంకెవరైనా అడగండి. అందుకే ఇక్కడికి వచ్చినా, మీరు ఇదే ఊరు కదా, పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మేము అడుగుతున్నాం. ఆయన భార్య నా భార్య ఇద్దరం కలిసి మేము అందరం ఇదే గ్రౌండ్ లో మేము ఆట ఆడుతుంటే ఈ ఇంట్లోనే మేము 20 ఏళ్ళు ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం, అందరం ఈ లోకల్లో మేము అందరం. అయితే మరి ఎందుకు అట్లా ప్రచారం చేస్తున్నారు ఆయన లోకల్ గెలవలే ఆడనిక శాత కాక అది ఏమంటారుగా ఆ టైప్ ఆఫ్ చేస్తుండ్రు. ఆడనిక శాతగా మధ్యలో తప్ప అన్నట్లు చేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇది డెవలపింగ్ అయ్యే చూసుకోవాలి. నువ్వు ఎవరు గెలిచేది పక్కకెట్టండి, డెవలపింగ్ కావాలి, ఊరు బాగుపడాలి, మన ప్రజలంతా సస్యశ్యామలంగా ఉంటే యాది లేకుండా పార్టీకి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేనంటే టీఆర్ఎస్ పార్టీకి వేసి ఏం చేసుకోవాలి? అది ఎట్లా సీతాపండు తీసుకున్నట్టు ఉండదు. అది దానికి సమస్య లేదు. కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి. కాంగ్రెస్ సురేందర్ రెడ్డి గారు కంపల్సరీ గెలుస్తాడు, భారీ మెజార్టీతోనే మాకెళ్ళి వస్తుంది. ఈ లోకల్లో మేము ఎంత దోస్తులం చాలా మంది ఉండము, ఆయన గెలిపించుకుంటాం మేము ఎట్టి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ. మీ బండమీనపల్లి ఈసారి ఎవరిని గెలిపిస్తారు? చేతి గుర్తునే. చేతి గుర్తునే. ఎందుకు? మాకు మంచి చేస్తే మంచిగా, మాకు మోరీలు కావాలి, రోడ్ కావాలి, అన్ని కావాలి, అన్ని కావాలి. మంచిగా చేస్తే మేము గెలిపిస్తాం అనుకుంటున్నాం. చేతి గుర్తుకి ఎవరు నిలబడ్డారు? సురేందర్ రెడ్డి నిలబడ్డాడు. మాకు మా ఆయన గుట్లంగా సారదెమ్మడే తిరుగుతుండే, మా ఆయన చనిపోయిండు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. సురేందర్ రెడ్డిని మంచిగా గెలిపిస్తాం. గెలిపిస్తాం, మాకు మంచిగా చేస్తే గెలిపిస్తాం. నాకు పిల్లలు ఉండరు, ఆడపిల్లలు. ఇల్లు లేదు, ఏం లేదు, ఈడ బతుకుతున్నాం. ఏం చేస్తలేరు ఇప్పుడైతే, ఏం చేస్తలేరు. నల్ల లేదు, ఏ లేవు, బయటికి వెళ్ళి మోసుకుంటున్నాం మంది ఇంట్లో పట్టి. మస్తు మంది తిడుతుండ్రు. సరే సరే. అయితే ఈసారి చేతి గుర్తుకు గెలిపిస్తారా? గెలిపిస్తాం, గెలిపిస్తాం. 11వ డివిజన్ లో ఈసారి మీరు ఎవరిని గెలిపిస్తున్నారు? ఎంఎస్ఆర్. ఎందుకన్నా? ఎంఎస్ఆర్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి అన్నను చూసుకుంటూనే మేము ఉన్నాము. అన్న అనేది మొత్తం మాకు తెలుసు. అన్న హైదరాబాద్లో ఇక్కడ కదా, హైదరాబాద్లో మాకు ఎనీ టైం ఫోన్ కొట్టినా, హాస్పిటల్ కానీ ఏది కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎనీ టైం ఫోన్ కొట్టినా టక్కున పని అయిపోతుంది.
మరి అక్కడ హైదరాబాద్ ఉన్నారు కానీ ఈడ మనకు అవైలబుల్ ఉంటాడో లేడో, ఆయన చాలా బిజీ పర్సన్ ఉంటాడు. మళ్ళీ మాకు ఎప్పుడైనా రేపటి గెలిపించినాక మాకు కలుస్తాడో లేదో, అభివృద్ధి చేస్తాడో లేడో అని చాలా మంది అంటున్నారు ఇక్కడ. వందల మందికి హెల్ప్ చేసిండు, వాళ్ళందరికీ వచ్చి నీకు చూపిస్తా. ఎందుకంటే హాస్పిటల్ కానీ ఏం కానీ నిన్న ఆల్రెడీ ఒక పేషెంట్కి అవసరం ఉంటేనే అన్న కార్ కిరాయి పెట్టి హైదరాబాద్ పంపించాడు. మరి ఆయన నాన్ లోకల్ అంటున్నారు, ఇక్కడ లోకలే కాదు అంటున్నారు. మేము ఇప్పుడు చిన్నప్పని చూసి పెరుగుతున్నాం, అన్నం చూసి పెరిగినాం మేము. ఆల్రెడీ దాదాపు అన్నం చూసే బణంపల్లి కానిస్టేబుల్ చాలా మంది అయ్యారు. ఇట్లా ఉంటుంది కానిస్టేబుల్ అయితే ఇట్లా కానీ ఆపదల్లో ఉన్నప్పుడు అవైలబుల్ ఉంటాడు మాకు. మళ్ళీ ఇంకా మనకు కావాల్సింది అదే కదా. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే నాయకుడే కావాలి. మాకు అది కరెక్ట్ అభివృద్ధి చేస్తాడా? అభివృద్ధి కోసమే మేము ఈ తాపత్రయం మాదంతా. అలా చేయకపోతే మా ఇల్లు ఇక్కడనే ఉంటది, మా ఇంటి దగ్గర వచ్చి నాకు గల్ల పట్టవచ్చు. అన్న ఒకవేళ అభివృద్ధి చేయలేడు అన్న అనుకో, నా ఇంటికాడ వచ్చి నా ఇల్లు తాళం వేసుకోవచ్చు. అయితే మీరు అంత గ్యారంటీ ఇస్తున్నారు, మేము గ్యారెంటీ ఇస్తున్నాము. అంత అన్నది ఏందని తెలియదు అన్న దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడి చూస్తే అన్న ఏందని తెలుస్తుంది. అసలు అన్న గురించి వీళ్ళు గెలవడానికి చేత కాక అట్లా చెప్తుండ్రు కానీ అన్న దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే అన్న ఏందని తెలుస్తుంది. మరి గెలిచినాక ఇక్కడ అవైలబుల్ ఉంటాడా అందరికి? ఉంటాడు. అన్న ఆల్రెడీ ఇల్లు కొంటున్నాడు. ఇది అయిపోయినాక రిజిస్ట్రేషన్ ఇల్లు, పాత ఇల్లు అన్న తీసుకుంటున్నాడు. ఎనీ టైం అన్న నా ఇల్లు చూపిస్తాను మీకు, మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఆ ఓటర్స్కి అందరికి చెప్తున్నా, అన్న ఇట్లా వాళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటే మా ఇంటి దగ్గర వచ్చి కూర్చోండి. మెయిన్ అన్నని నాన్ లోకల్ అంటున్నారు కానీ అన్న లోకల్ అనేది ఇప్పుడు ఉన్నోళ్ళు ఎంత చేసిండ్రో వాళ్ళు ఇన్నేళ్ళకి చేసిరో అన్నంత డబ్బులు చేసి చూపిస్తాడు. ఇది మాత్రం గ్యారంటీగా నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇక్కడ కట్లుగడ్డ శేఖర్ మామ ఉంటాడు, కట్లుగడ్డ శేఖర్ మామ, వెంకటన్న, సూర్యన్న, అన్నని బుడ్డ సూర్యన్న అంటాడు, అన్నని ఇంకో మా కానిస్టేబుల్ సూర్యన్న సూర్యన్న అంటారు, కాపాల సూర్యన్న అంటారు. వీళ్ళంతా దోస్తులు, కట్టుగడ్డ శేఖర్ మామతో సహా దోస్తులు. ఇంకో భాస్కర్ అని ఉంటారు కానిస్టేబుల్, అందరు దోస్తులు. ఈ బ్యాచ్ మొత్తం ఒక 20 మంది ఉంటారు. వీళ్ళని చూసే అన్నను చూసే ఒక కానిస్టేబుల్ సీన్ అంటే ఆయన ఇక చాలా మంది ఇట్లకెళ్ళి కానిస్టేబుల్ అయినరు. అంటే హెడ్ క్వార్టర్ కాదు, ఏ పిఎస్ అన్న, ఈ ఒక్క టౌన్ కాదు, ఈ బండమింపల్లి అన్న ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ కోసం. కానీ ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాలకి వెళ్ళి మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఆర్థిక సాయంగిలే వేసిండు. నాకే ఒకసారి ఆపద అవసరం పడితే అన్న హైదరాబాద్ పోతే ఆర్థిక సాయం చేసిండు. ఆర్థిక సాయం చేసి మళ్ళీ పోయేటప్పుడు నాకు డబ్బులు జోలో పెట్టిండు. ఇది గ్యారంటీ. నేను అవతలు చెప్పడానికి మాకేం అవసరం లేదన్న. అన్న ఏందనేది ఇప్పుడు గెలిచిన తర్వాత అన్న ఏందనేది ఒకతో 5 నిమిషాలు అంతా కూర్చున్నాక అరే రాజుగారు చెప్పింది కరెక్ట్గా అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. 11వ డివిజన్లో ఈసారి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఈ 11వ డివిజన్లో మన ఎంఎస్ఆర్ అన్న గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అతను ఒక యంగ్స్టర్కి కూడా మేము అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. యువత అంతా కూడా అతని వైపు సపోర్ట్ చేస్తున్నది. మేమంతా కలిసి యువత అంతా ఆలోచన చేసి ఇప్పుడు ఆ ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీ వాళ్ళే గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పనులు జరగాలన్నా ఏం జరగాలన్నా రూలింగ్ పార్టీ నుంచే ఎక్కువ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేమందరం కలిసి రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసి మా గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీ బండమీంపల్లి కానీ ఈ వడ్డేరు బస్సు, మీది వడ్డేరు బస్సు అనుకుంటా, వడ్డేరు బస్సు కానీ బుడిగజంగ కానీ ఏమన్నా మెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇష్యూస్ అంటే ఇండ్లు లేక, పేదలకు ఇండ్లు లేవు, రోడ్లు కరెక్ట్ లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదు. గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ రోడ్ల వ్యవస్థ, రోడ్లు లేక, ఇండ్లు లేక అవసరం పడుతున్నాం. వీళ్ళంతా కలిసి మేమందరం కలిసి మా గ్రామ అభివృద్ధి కోసం ఈ రూలింగ్ పార్టీని ఎంఎస్ఆర్ అన్న గెలిస్తే కంపల్సరీ అభివృద్ధి జరుగుతుందని మేము నమ్మి ఆయనకు చేయడం జరుగుతుంది. అయితే మరి ఎంఎస్ఆర్ నాన్ లోకల్, ఆయన ఇక్కడ ఆయననే కాదు అని అంటున్నారు. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిండు. అన్న కూడా చెప్తున్నాడు, మా నాన్నగారు ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జాబ్ చేసిండు, నేను కూడా ఇక్కడనే ఉన్నా, మా నాయన చనిపోయినప్పుడు కూడా మేము ఇక్కడనే తీసుకొచ్చి పెట్టినా. మా నాన్న చెప్తుండు, మా పెద్దవాళ్ళకు కూడా కనుక్కున్నా, ఇతనికి ఇక్కడనే తిరిగిండు, క్రికెట్ ఆడినాము, ఆడినాము, అందరు చెప్తూనే ఉన్నారు. అతను కూడా ఈ లోకలే. ఏంటంటే అతను వ్యాపార పరంగా అక్కడే పోయి వ్యాపారం చేసుకొని వచ్చిండు అంతే. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు 11వ డివిజన్లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్నాము. చూద్దాం ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఇక్కడ ఏ అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళు అనుకుంటున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న, ఈ 11వ డివిజన్లోని రాజీవ్ గృహకల్పలో దాదాపు ఒక 500 ఓట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారు? మేమైతే పక్కా సురేందర్ రెడ్డిని 100% గెలిపించాలనుకుంటున్నాం సార్. ఎందుకు సార్? ఎందుకంటే మాకు డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం శిథిల వ్యవస్థకు చేరింది అంతా. ఎవరు పట్టించుకోవడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది, మాకు ఎవ్వరు అసలు పట్టించుకున్న పాపన పోలేదు. మేమైతే పక్క ఈసారి అన్న సురేందర్ రెడ్డి అన్నకు 100% అందరం మా గృహకల్ప మొత్తం ఏకమై, మాకు ఎందుకంటే ఈ సమస్యలు ఉన్నాయి. ఒక లీడరు, ఒక ఎంఎస్ఆర్ అంటే మాకు ఏంటంటే ఒక భరోసా. ఎందుకంటే ఫ్యూచర్ మన ఎమ్మెల్యే సార్ ఏదున్నా సరే మన సురేందర్ రెడ్డి అన్న చెప్తే వింటారు.
అదొక మాకు భరోసా ఉంది. ఖచ్చితంగా మేము సురేందర్ రెడ్డి అన్నకే ఖచ్చితంగా గెలిపిస్తాం సార్. 11వ డివిజన్ల ముఖ్యంగా మీ రాజీవ్ గృహకల్పన మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మా కాలనీకి ఎవరైతే అభివృద్ధి చేసిండ్రో వాళ్ళకు ఖచ్చితంగా వేస్తాము. మా అన్న ఎంఎస్ఆర్ వేస్తాను, ఏకదాటిగా వేస్తున్నాము కార్యక్రమం అంటారు. ఎందుకు సురేందర్ రెడ్డినే గెలిపించాలని అనుకుంటున్నాను? అవు మా కాలనీ ఫస్ట్ నుంచి అభివృద్ధి చేసిండు అన్న. మాకు అడిగితే అన్ని చేసిండు, గుడి చేసిండు, మస్జిద్ చేసిండు, ఏది అడిగినా కాలనీ ఆయనే వేస్తున్నాడు మొత్తం. అయితే ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఓట్లు ఉంటాయి? ఈడ 570 ఓట్లు. అయితే ఇది 570 ఓట్లు కాంగ్రెస్ కి వేద్దామని అనుకుంటున్నాను. ఎంఎస్ఆర్కి వేస్తాం మొత్తం. MSR కి ఎంఎస్ఆర్కి ఒక్కొక్కడు మేము మొత్తం మా కాలనీ మొత్తం వన్ సైడ్ అంతే. ఎంఎస్ఆర్ జిందాబాద్. మీ రాజీవ్ గృహకల్పన మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నారు? మేము ఎంఎస్ సురేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియాలని, మాకు అభివృద్ధి చేయిస్తాడని ఆయన మనస్ఫూర్తిగా చెప్పినందుకు మేము కూడా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు మా మనస్ఫూర్తిగా ఆయన వెనక తిరిగి సహదారి ఇచ్చినాము. అప్పుడు ఓడిపోయిండు బై మిస్లా. ఇప్పుడు ఓడనీయకూడదని మా యొక్క సిద్ధాంతం ఉంది. మా కాలనీ ప్రజలు అడిగిన దానికి అన్నిటికీ సిద్ధంగా నేను చేయిస్తాను ఆయన మాట ఇచ్చిండు. అటువంటి మాటకు మేము కట్టుబడి ఈ కాలనీ అభివృద్ధి చేయాలని, దీనికోసం అంతా నేను గెలువందడు అన్ని అపార్ట్మెంట్ కూలగొట్టి నేను కట్టించే బాధ్యత నాదని ఆయన చెప్పిండు. కాంగ్రెస్ అభ్యర్థి కదా, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మాకు ఇండ్లు లేవు అని చెప్పి నేను యూనివర్సిటీ కాడ ఆయన ఆపి పోలీసు వాళ్ళు నన్ను అటాక్ చేస్తే నేను ఇచ్చినటువంటి అప్లికేషన్ చూసుకొని రాజశేఖర్ రెడ్డి నీకు ఇల్లు లేదా అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా సరే నేను ఇల్లు శాంక్షన్ చేస్తా అని చెప్పి 6 నెలలకే అప్పుడు ఉన్న ఎంఆర్ఓని వాళ్ళని అప్పుడప్పుడే చెప్పి మీకు ఇల్లు చేస్తే స్థలం ఎక్కడన్నా ఉంటే చేయించాను అని చెప్పి 1 నెల లోపల ఇక్కడ స్థలం చూపించి 2 ఎకరాల 24 గుంటల భూమి స్థలం చూపించి సర్వే చేయించి అటువంటివి బ్యాంకులకు అప్పచెప్పి మున్సిపాలిటీకి అప్పచెప్పి మాకు ఇండ్లు ఇచ్చిండ్రు. అప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ పోయినంత వరకు మాకు కాంగ్రెస్ కు వీళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పి ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు పట్టించుకోలేదు. టిఆర్ఎస్ పార్టీ వచ్చింది, అడిగినాం అయ్యా ఇదంతా డ్రైనేజ్ లీకేజ్ అంతా నేనేం చేయదు, మీరు చేయించుకోవాలి, మీరు బ్లాక్ల పైసలు వేసుకోవాలి, మీ మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలి అని అన్నారు. కౌన్సిలర్గా నిలబడ్డాలని కూడా అడిగినాము. అడిగితే అప్పుడు ఏమన్నా అంటే మా దగ్గర మేము పార్టీకి నిలబడ్డాం అంతేగాని గెలిచిన తర్వాత చూద్దామని వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు ఎంఎస్ఆర్ చేయిస్తున్నారు, చేయిస్తున్నాడు ఆయన. మాకు నమ్మకం ఉంటుంది, చేయిస్తాడని కూడా ఆయన నమ్మకంతో మేము సిద్ధంగా ఉండి. ఇప్పుడు మరి రాజీవ్ గ్రూప్ ఓట్లన్నీ ఎంఎస్ఆర్ పడతాయి. రాజీవ్ గృహకల్పలో ఉన్నాయి అన్ని మొత్తం వన్ సైడ్ పడాలనే ప్రసిద్ధి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనం 11వ డివిజన్ లోని పాలిటెక్నిక్ ఏరియా అంటే దీన్నే శ్రీలంక కాలనీ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు ఎవరిని కార్పొరేటర్ గా గెలిపించబోతున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఈ మీ శ్రీలంక కాలనీలో ఇక్కడ పాలిటెక్నిక్ ఏరియాలో మీరు ఎవరిని కార్పొరేటర్ గా గెలిపించాలనుకుంటున్నారు? కార్పొరేటర్ అంటే మాకు 11వ వార్డు, ఇంతకుముందు 13 ఉండే, ఇప్పుడు 11 వచ్చేసింది. మా నాన్న సురేందర్ రెడ్డి అన్న వచ్చిండు. అయితే మేము ఆల్రౌండ్ పోయినాం ఆయనతోటికి. ప్రతిదానికి ఫోన్ చేసినా ఆయన ఏదానికైనా మాకు రెస్పాన్సిబుల్ అవుతున్నాడు. ఇంతకుముందు అండర్ గ్రౌండ్ మొత్తం బంద్ అయిపోయింది. అడవుగా గుంత ఇచ్చినప్పుడు అన్న వచ్చేసిండు. దారి వదలమంటే దారి వదిలిండు, 4 ఫీట్లు వదిలిండు పోయిన రానికి. పైనకేళ్ళకి వేసామన్నాడు అన్న, నన్ను గెలిపియండి నేను ఉంటా మీకు సహారం. ఇంకా ఇది అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం తీపిచ్చిండు. ఇది ఓపెన్ చేసి 1 వారం రోజులు అయింది. ఏ దానికైనా ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తున్నాం మా దానికి అన్నకి. నా ఇప్పుడు లోకల్ అంటే అందరు లోకల్లోనా? ఇప్పుడు మైనార్ డిస్ట్రిక్ట్ అన్నప్పుడు లోకల్ మొత్తం వస్తుంది. ఎక్కడైనా నిలబడుతుండ్రు, ఎక్కడైనా ఇది చేస్తుండ్రు. అది కాదు మనకు మనిషి కథం, మనకు మంచోడు కాబట్టి మనం చేస్తున్నాం అంతే. వేరేది ఏం లేదన్నాడ. ఏడుకోయినా ఆయన రెస్పాన్స్ చేస్తున్నారు. ఆయన లేకున్నా వాళ్ళు ఉన్నారు అంతా. వాళ్ళు వచ్చి మాకు సహారా చేస్తున్నారు. ఏం కావాలో అది చేస్తున్నారు సార్ మాకు. అదే. థ్యాంక్ యూ. 11వ డివిజన్ లో బండమీదపల్లిలో ముఖ్యంగా మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఎంఎస్ఆర్ అన్నని గెలిపిద్దాం అనుకుంటున్నాం. మారేపల్లి సురేందర్ రెడ్డి అన్న గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాము. ఎందుకు? అన్న అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు అన్న. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా నన్ను గెలిపించండి అన్నట్టు కూడా అడుగుతున్నట్టున్నారు. సో మరి ఈయన నాన్ లోకల్ అంటున్నారు. మద్దతు ఎట్లా? అన్న లోకల్ నాన్ లోకల్ అని కాదు, బండమీదపల్లిలో ఇప్పుడు లోకల్ అభ్యర్థి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు వాళ్ళు సింపతి ఓట్ల గురించి ఎగన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తుంటే ఆపి మరి వాళ్ళు ఏడ్చుకుంటా ఇది చేసుకుంటా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కంప్లైంట్ కనుక రేజ్ అయింది అనుకోండి, ఇంకా తనకి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది అనవసరంగా. ఈ సింపతి ఓట్ల కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడితే మీరు ఏదైనా సరే దాని విషయంలో మాట్లాడితే ముందరికి పోగలుగుతారు. ఎంఎస్ఆర్ అన్న ఇప్పుడు అభివృద్ధి లేదా, లేకుంటే మీరు ఏం చేస్తారని దాని గురించి మాట్లాడండి. కానీ ఇప్పుడు ఏడుస్తే తుడిస్తే కావు కదా ఇవి. అలా ఈ ఓటింగ్ అనేది ఏంటంటే మీరు ముందు భవిష్యత్తులో ఏం చేస్తారు,
ఇప్పుడు ఫలానా ఏరియాలో మీరు సమస్య ఉంది, ఈ సమస్య గురించి మేము మాట్లాడాలి, ఆ సమస్యల గురించి మాట్లాడండి. కానీ ఇప్పుడు ఏడుస్తే, ఇప్పుడు సింపతి చూపిస్తే కనుక ఓట్లు రావు కదండి. మనం ఇప్పుడు 11వ డివిజన్ గొల్లబండ తాండాలో ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరిని కార్పొరేటర్ గా గెలిపించాలని అనుకుంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం. అన్న, ఈ గొల్లబండ తాండాలో ఎన్ని ఓట్లు ఉంటాయి? నా పేరు రాజేష్ నాయక్ అన్న, నేను యువ నాయకుడిని. ఈ తాండా మొత్తంలో 514 ఓట్లు ఉన్నాయి. అయితే మీరు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఈ తాండా వసంలో? మేము ప్రతిసారి పార్టీలను నమ్మినాము, మనోడాన్ని నమ్మినాము, చాలా మంది నమ్మినాము. అయినా ఇప్పటికీ మా తాండాలో ఇలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. కానీ ఈసారి సీనియర్ నాయకుడు మన ఎంఎస్ఆర్ గారు మా తాండాకు రావడము గిట్లా, ఈ వార్డుకి గిట్లా ప్రజలు అదృష్టంగా భావించి, అన్న ఉంటే మాకు ఎలాంటి పనులను ఆయన భరోసాతో మేము యువకులం అందరము తాండాలో ప్రతి ఇంటికి ప్రచారం చేసి అన్నకే మద్దతుగా ఉన్నాం. ఇప్పుడు మనోడాన్ని కానీ మేము పార్టీ పరంగా కానీ వెళ్ళడం లేదు. మనం ఏంటంటే అన్న అన్న స్థాయి మనకు తెలుసు. అన్న ఆ స్థాయి నుంచి మనకు ఈ స్థాయికి వచ్చాడంటే అది మన అదృష్టం. అన్న అవకాశం కాదు, అన్న చిన్న అవకాశం. సార్ ఇంతకుముందు ఎమ్మెల్యే గిట్లా పోటీ చేసిండ్రు, కానీ మన వార్డుకు వచ్చినందుకు మనం అదృష్టంగా భావించి అన్నకు అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము. అన్న కోసమే పనిచేస్తాము. వేరే ఏ పార్టీలు వచ్చినా ఎంత ఈ చేసినా గెలవలేరు. అనవసరంగా ఖర్చులు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. అయితే ఎందుకంటే అన్న ఇంతవరకు ఎంఎస్ఆర్ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసిండ్రు? ఎంఎస్ఆర్ గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులు అంటే మేము అడిగిన వెంటనే గుడికి షెడ్ నిర్మాణం కోసము ఆయన సొంత డబ్బులతో మాకు చేపిస్తా అని ఆల్రెడీ వర్క్ గిట్లా చేపించిండు. కొన్ని ఎలక్షన్ కూడా కొంచెం స్లో అయిపోయింది, కానీ అన్న అడిగిన వెంటనే అంత పెద్ద పని గిట్లా చేపించిండు. ఇంతకు ముందు గిట్లా మేము చాలా మందిని అడిగినాం, ప్రతి విషయంలో చిన్న చిన్న పనులు గిట్లా అడిగినాం, కానీ రెస్పాన్స్ లేదు. 10 సార్లు 20 సార్లు తిరిగినాం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మన బైపాస్ రోడ్ మీద గిట్లా మా బాబు చనిపోయిండు. చనిపోతే ఆ రోజు అన్నోళ్ళు బిజీగా ఉండి రాలేకపోయారు. మన శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి పార్టీతో మాట్లాడి 8 లక్షలకు ఫిక్స్ చేసారు. వాళ్ళు అమౌంట్ కోసం, అమౌంట్ విషయంలో కేసు పోతే ఇస్తాం అంటే అది కేసు తెంపాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. మనకు తెలిసిన విషయం, చిన్న కేసు అన్న పోనీకి. అదే విషయం అన్నగారి దృష్టికి తీసుకొని ఎంఎస్ఆర్ అన్నగారి దృష్టికి తీసుకుపోతే ఇట్లా బాధితుల కుటుంబానికి ఇంత పరిహారం ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు అమౌంట్ ఇస్తలేరన్న, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పంగానే సారు ఎమ్మెల్యే సార్తో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు 2-3 రోజుల్లోనే అది కేసు విషయం మొత్తం సాల్వ్ చేసి వాళ్ళకి డబ్బులు పడే విధంగా అన్న సహకారం అందించి వాళ్ళకు డబ్బులు అందేలా చేసిర్రు. అందుకని మేము అన్నకి ఇట్లా రుణపడి ఉంటాం ఈ విషయంలో. ఎందుకంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడకుండా అన్నకి ఇట్లా ముందరకు వచ్చి వాళ్ళకి సాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో అయితే మీరు ఈ గొల్లబండ తాండా నుండి మాత్రం సాలిడ్ గా సురేందర్ రెడ్డికి కాంగ్రెస్ వేసే అవకాశాలు ఉన్నాయంట? 100% అన్నది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు ఎన్ని పన్నాగాలు వండినా 100% సురేందర్ అన్నకే మేము 100% ఓట్లు ఇస్తున్నాము, గెలిపించుకుంటున్నాము. మా తాండాన్ని బంగారు తాండాలాగా అన్న చెప్పిన హామీని మేము నెరవేర్చి, అన్న చెప్పిన హామీని మేము తీర్చుకుంటాం. మీ గొల్లబండ తాండాలో మీరు ఈసారి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మేమైతే సురేందర్ రెడ్డి గెలిపిద్దాం అనుకున్నాము. ఎందుకు? అయితే ఆయన కళ్ళ ముందే పని చేపించిండు, అందరు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దోళ్ళు, ముసలోళ్ళు కానీ, యూత్లు కానీ, మా యంగ్స్ అందరు తెలుసా, అన్న పని చూసి ఆయనకు ముందు రావాలని ఒక ధైర్యం ఇచ్చిండు. ఏ విషయం కానీ మా ముందుకు వస్తున్నాడు. మొన్న ఒక మనోహర పిల్లగాడు చనిపోయిండు బైపాస్ మీద, రాజరాజేశ్వరి కంపెనీలో. అయితే మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న మాట్లాడినాడు, 8 లక్షలు మాట్లాడినట. మాట్లాడితే ఇవి 10 రోజుల్లో పైసలు ఇప్పించని చెప్పిండు. అయితే అన్న కాడికి అన్న అధికారం ఉన్నాడు, మాట్లాడిండు, వెళ్ళిపోయిండు కదా. వీళ్ళు మనవరాలు అమ్మ నాన్న పోయి కాంట్రాక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ చేయలేరు. పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ సిఐ ఫోన్ చేసిండు, అయితే వాళ్ళు రెస్పాన్స్ చేయలేరు. అయితే నా దగ్గరకు వచ్చిండు, నా పేరు రాజు, నా దగ్గరకు వచ్చిండు. అయితే ఇట్లా జరుగుతుందంటే ఆమె ఒకటి ఏడుస్తుంది, ఆమె గుండెపోటు ఉంది, మనవరాలు అమ్మ గుండెపోటు ఉంది, వాళ్ళ నాయనకు హ్యాండిక్యాప్ ఉంది. అయితే మా పరిస్థితి ఇట్లా అయింది, మమ్మల్ని ఎవరు ఆడుకుంటలేరు, మనం ఇట్లా చేయాలంటే నేనన్నా మీరు అందరు గట్టిగా ఉండండి, నేను తోలుకపోతే లీడర్ తోలుకపోయి మాట్లాడిపిస్తా చేపిస్తా అంటే చేపించిన మాట మీద పోయి నేను పైసలు చేపించిన. నేను సురేందర్ రెడ్డి దగ్గర సురేందర్ అన్నతో తోలుకొని మాట్లాడిపించిన. అయితే ఆమె బాధ తట్టుకోలేక ఇంటికి వచ్చిండు, ఇంటికి హామీ ఇచ్చిండు. మొన్న మేము టౌన్లోకి పోయి మాట్లాడితే సీఏ గారితో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడిపించిండు, పని అయింది. అది 7,50,000 సురేందర్ అన్న చెప్తేనే పని అయింది. అది మీ గొల్లబండ తండలో ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న? 514 ఓట్లు ఉన్నాయన్న. 514 ఎవరికి ఇచ్చే అవకాశం అన్న? ఇదైతే తెలుసా, మేమైతే మాక్సిమం మా తాండా మొత్తం 1 సైడ్ ఉంది, సురేందర్ రెడ్డి అన్న గెలిచామని అందరం అనుకున్నాము. ప్రతి ఒక్క నోట్లో అదే మాట ఉంది. పిల్లలు సహా పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ తెలుసా, ఆయన మాటలు, ఆయన తిరిగే విధానము, ఆయన చేసే పను అందరూ మైండ్లో అదే ఉంది. ఎంఎస్ఆర్ అనే పేరు కూడా పడ్డది, అచ్చబడ్డది.